నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ కు అవకాశం లేదన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు డిసెంబర్ 3న 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు ఓట్ల లెక్కింపు కోసం 1766 టేబుళ్లుంటాయన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గతంలో కంటే ఎక్కువగా పోలయ్యాయని రాష్ట్రంలో 1,80,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 71.13 పోలింగ్ శాతం నమోదైందని చెప్పారు వికాస్ రాజ్ 2018తో పోల్చి చూస్తే 2.24 శాతం తగ్గిందన్నారు 2018లో 73.37 శాతం నమోదైందన్నారు 80 ఏళ్లకు పైబడిన వారికి హోమ్ ఫ్రమ్ ఓటు అవకాశం కల్పించామన్న ఆయన ఈ పద్ధతి సక్సెస్ అయిందన్నారు రాష్ట్రంలో మోడల్ విమెన్ స్పెషల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రంలో 3 కోట్లకు పైగా ఓటర్లున్నారని చెప్పారు పురుష ఓటర్ల కంటే కూడా స్త్రీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలిపారు ఇక పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశామన్నారు పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు 10 సెగ్మెంట్లకు ఒక సెక్టార్ ను పెట్టామన్నారు అత్యల్పంగా హైదరాబాద్ లో 46.68 శాతం పోలింగ్ నమోదైందన్నారు వికాస్ రాజ్ This is the first time we have crossed the gender ratio of 1,000. And there are more females now as electors in the state than males. Total service voters 15,406. Total persons with disability voters 5,06,921. 80 plus voters 4,40,371. 18 and 19 year voter first time manam 3.06% ki cherindi mana dagara. The number is 9,99,667. Candidates ki vaste total 2,290 candidates. Andulo males 2,068, females 221. Third gender okaru. Home voting ki vaste first time jarigindi mana state lo total 17,108 people were approved. Andulo 16,005 actually voted. Persons with disability ki vaste 9,961 mandi approve ayinaru. Andulo 9,459 mandi actual ga vote chesnaru. By and large the entire election process went on very very smoothly. Small friction at few places we saw. A few places there was some need for replacement of EVMs. Adi kuda cheyadam jarigindi. So with all that we were able to complete the election process, poll process yesterday. As I said, all the EVMs have already reached their destination. They have been sealed. They have been now put under the CCTV cameras. They have been put under central force security. Candidates, వాళ్ళ representatives అక్కడ they are there most of the places లో seal చేసేటప్పుడు కూడా they were there. They accompanied the ballot boxes when they were coming. Of course, the polling agents were there in the polling stations. So entire process, the idea is basically that the candidate or his agent should always be there whenever the ballot or the EVM travels, wherever it travels. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో డిసెంబర్ 3న కౌంటింగ్ కు ఈసీ కసరత్తు చేస్తోంది 49 ప్రాంతాల్లో 119 కౌంటింగ్ కేంద్రాలను సిద్దం చేసింది ఒక్కో సెగ్మెంట్ కు 14+1 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయనుంది 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న రాజేంద్ర నగర్ ఎల్బీ నగర్ శేరిలింగంపల్లి మహేశ్వరం కూకట్పల్లి మేడ్చలకు 28+1 400కు పైగా పోలింగ్ సెంటర్లున్న ఉప్పల్ మల్కాజ్గిరి పటాన్ చెరువులకు 20+1 టేబుళ్లను సిద్దం చేయనుంది డిసెంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేపట్టిన తర్వాత ఈవీఎంల కౌంటింగ్ చేపట్టనున్నారు పోలీసులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరిని అనుమతించడం లేదు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు 144 సెక్షన్ అమల్లో ఉంది గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు మొత్తం 3 షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కాలేజీలు గోదాముల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్
క్విక్ రెస్పాన్స్ టీంలను డిసెంబర్ 3న ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో అధికారం ఎవరిది అనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. కానీ 3 ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మరోసారి గెలిచి తీరుతామని, అధికారం మాది అని, హ్యాట్రిక్ పక్కా అని అంటోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పార్టీ సునామీ సృష్టిస్తోందంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో 71.13% పోలింగ్ నమోదైంది. ఆఖరి గంటలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. ఓటర్లు బారులు తీరారు. చాలా సంస్థలు తమ సర్వే రిపోర్టులు వెల్లడించడంతో రాజకీయంగా ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గాని, హంగ్ గాని రావచ్చని అధిక శాతం సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే కేబినెట్ భేటీ అవుతూ ఉండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను దీవించారన్న ఆయన, కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలు నమ్మారన్నారు. ధరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధరణి ద్వారా హైదరాబాద్ లో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హడావిడిగా బిల్లులు చెల్లించే ప్రక్రియ జరుగుతోందని, రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నామని స్పష్టం చేశారు ఆయన. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా అధికారులు చేయకూడదని హెచ్చరించారు భట్టి. రేపు 3వ తారీఖు కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం ద్వారా మేము ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం. పూర్తిగా ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు. ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్ లో కూడా చాలా సంస్థలు వారి పద్ధతుల ద్వారా, సర్వేస్ ద్వారా భారీగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి చాలా సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ రాశారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ రిగ్గింగ్, బోగస్ ఓటింగ్ కు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులపై మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసినట్టుగా ఆయన లేఖలో పేర్కొన్నారు. మజ్లిస్ దౌర్జన్యాన్ని అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారని కాంగ్రెస్ నేత నిరంజన్ విమర్శించారు. ఈ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్లతో ఏర్పాటు చేసిన అన్ని వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాలను తనిఖీ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. రిగ్గింగ్, బోగస్ ఓటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి వెబ్, సీసీ కెమెరాల తనిఖీ పూర్తయ్యే వరకు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును పక్కన పెట్టాలని కాంగ్రెస్ నేత నిరంజన్ కోరారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరపాలని లేఖలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ను కోరింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆరా తీస్తోంది. గెలిచే స్థానాలపై కమలం నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా రాష్ట్ర నాయకత్వం వివరాలను సేకరిస్తోంది. తమ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదని కమలనాథులు భావిస్తున్నారు. పొత్తుల నిర్ణయం జాతీయ నాయకత్వం తీసుకుంటుందని రాష్ట్ర నాయకులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పై బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలిచే స్థానాలపై బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గ్రేటర్లో తమకే అనుకూలంగా పోలింగ్ జరిగిందని బీజేపీ నేతలంతా భావిస్తున్నారు. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపుపైన బీజేపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. రూరల్ తెలంగాణలో పోలింగ్ శాతం పెరగడంపై నేతలు చర్చిస్తున్నారు. గ్రేటర్లోని అంబర్పేట, మహేశ్వరం, శేరిలింగంపల్లి, గోషామహల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్ నియోజకవర్గాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ దందా కొనసాగుతోంది. ఏపీ కేంద్రంగా కోట్లలో బెట్టింగ్ దందాలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశాలపైన బెట్టింగ్ జరుగుతోంది. నెల రోజులుగా పలు ప్రాంతాల్లో పందేలు నడుస్తూ ఉండగా ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఈ దందా మరింత పెరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, తెలంగాణలో పందెం నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉంటుందని గుర్తించిన బుకీలు ఇతర ప్రాంతాల నుంచి దందా కొనసాగిస్తున్నారు. ఒక పార్టీ గెలుపుపై రెట్టింపు పందేలు జరుగుతున్నాయి. 1,00,000 పెడితే 2 లక్షలు ఇచ్చేలాగా బెట్టింగ్స్ నడుపుతున్నారు. నాగార్జున సాగర్ కేంద్రంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే నీటి విడుదల ఆపివేయాలని ఏపీ సర్కారుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు లేఖ రాసింది.
అయితే తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదంటోంది ఏపీ ప్రభుత్వం. నిన్న తెల్లవారుజాము నుంచి కుడి కాలువకు 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. డ్యాంకు ఇరువైపులా ఏపీ టీఎస్ పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తీరుపైన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ నీటి విడుదల అంశంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తమ చర్యలను సమర్థించుకున్నారు. తమకు రావాల్సిన నీటి వాటాపైన తెలంగాణ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ దయతో తమ రైతులకు నీళ్లివ్వాలా అంటూ అంబటి ప్రశ్నించారు. కృష్ణానదిలో 66% వాటా ఏపీకి చెందుతుందని, ఆ నీటినే తాము వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. తమది కాని ఒక్క బొట్టు కూడా అవసరం లేదంటూ అంబటి తేల్చేశారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీని గెలిపించాలనో ఓడించాలనో ఉద్దేశం తమకు లేదన్నారు. తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరని స్పష్టం చేశారు ఆయన. నీటిని పంచుకున్న తర్వాత వాటిని వాడుకునే స్వేచ్ఛనివ్వాలని మంత్రి అంబటి రాంబాబు కోరారు. తెలంగాణలో ఏదో రాజకీయ పక్షానికి మేలు చేయటం కోసం ఈ యాక్షన్ వెళ్ళామంట. నేను ఇది మనవి చేస్తున్నా, చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నా, తెలంగాణలో మా రాజకీయ పక్షం లేదు, తెలంగాణలో మాకు ఇంట్రెస్ట్ లేవు, తెలంగాణలో ఏ పార్టీ వస్తుందో మాకు అనవసరం. ఒక పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం కానీ, ఒక పార్టీని ఓడించవలసినటువంటి అవసరం కానీ మాకు లేదు. తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వేరు, మా రాజకీయాలు వేరు. సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్రం ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కృష్ణా ట్రైబ్యునల్ కు నూతన విధి విధానాలు ఇవ్వటాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం తెలంగాణకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. అయితే కౌంటర్ దాఖలుకు కేంద్ర జలశక్తి శాఖ గడువు కోరటంతో తదుపరి విచారణ జనవరి 12కు వాయిదా పడింది. నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ సర్కారుకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. సాగర్ ను ఆక్రమించారని తెలంగాణ తమకు ఫిర్యాదు చేసిందని లేఖలో పేర్కొంది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. కుడి కాల్వకు నీటి విడుదలను వెంటనే ఆపాలని ఆదేశించింది. 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సరికాదన్న కేఆర్ఎంబీ ఏపీకి 3 విడతల్లో నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. 2024 జనవరి, ఏప్రిళ్లలో నీటిని విడుదల చేయాల్సిందని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది కేఆర్ఎంబీ. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రైట్ కెనాల్ కు తక్షణమే నీటి విడుదల ఆపివేయాలని కేఆర్ఎంబీ ఏపీకి ఆదేశాలిచ్చింది. సాగర్ నుంచి ఏపీకి 15 టీఎంసీల నీటిని విడుదలకు ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 10 నుంచి 20 వరకు 5 టీఎంసీలు, జనవరి 8 నుంచి 18 వరకు మరో 5 టీఎంసీలు, ఏప్రిల్ 8 నుంచి 24 వరకు మరో 5 టీఎంసీలు వాడుకునే విధంగా ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీటిని ఎలా విడుదల చేశారంటూ ఏపీ ప్రభుత్వంపై కేఆర్ఎంబీ అసహనం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదైంది. నాగార్జున సాగర్, విజయపురి పిఎస్ లో ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. A1 గా ఏపీ పోలీస్ ఫోర్స్ పేరు చేర్చారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకు వచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నీటిని వదిలారు అంటూ తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశారు. 447, 427 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో కంటి చికిత్స అనంతరం నిన్న తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. చాలా కాలం తర్వాత చంద్రబాబు విజయవాడకు రావడంతో గన్నవరం ఎయిర్పోర్ట్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీగా ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబుకు అడుగడుగునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు నీరాజనం పలికారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. జై బాబు, జై జై బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపైన చర్చించారు. వైసీపీ దాష్టీకాన్ని పారద్రోలారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. బీజేపీ, టీడీపీలతో ఎలా కలుస్తారు అంటూ వైసీపీ నేతలు తనను ప్రశ్నిస్తున్నారని, తనను విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు జనసేనాని.
తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్న ఆయన జనసేనకు యువతే పెద్ద బలమని అన్నారు. జనసేన బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారన్నారు. తాను మొదటి నుంచి పదవులు కోరుకోలేదని పవన్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు గుండె ధైర్యం తప్ప నాతో ఎవరూ లేరన్నారు. సమస్యల పట్ల స్పందించడమే తన విధానమని అన్నారు పవన్. బీజేపీ వంటి జాతీయ పార్టీ అధ్యక్షులు కూకట్పల్లిలో జనసేన కండువా కప్పుకుని ప్రచారం చేయడం ఆనందం కలిగించిందన్నారు. నేను తాలూకు ఐడియాలజీ, భావజాలం ఎంత బలమైంది అంటే, డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. 5-6 సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చేమో, లేదా రోజుల తరబడి నేను ఎప్పుడు తిరగలేదు. కేవలం నన్ను, నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత, అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది, మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని రోజున మరి 8 స్థానాల్లో పోటీ చేశారు. అసలు ప్రాంతీయ పార్టీలుకి మేము వ్యతిరేకం అని చెప్పిన భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీ కూడా మనల్ని దగ్గర తీసుకుంది, మనకి బలంగా పక్కన కూర్చోబెట్టి మన పార్టీ ఉంది అని ఎక్నాలెడ్జ్ చేయడం ప్రధానమంత్రి గారి స్థాయికి, అది మన కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ కంట్రీ, కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ సొసైటీ. ఏపీ వ్యాప్తంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కేవైసీ స్తంభించడంతో కార్యకలాపాలు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఎదుట జనం గంటల తరబడి వేచి చూశారు. సర్వర్లో సాంకేతిక లోపం వచ్చిందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ టూరిజం హౌస్ లోని మొదటి అంతస్తులో అగ్ని ప్రమాద ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. అగ్నికీలలు ఎగిసిపట్టడంతో ఆఫీస్ కింద పార్క్ చేసిన 2 ఇన్నోవా వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలం చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగుండొచ్చని ప్రాథమిక అంచనాకొచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణ టూరిజం హౌస్ లో అగ్ని ప్రమాద ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కారణంగా పర్యాటక శాఖ ఎండీ మనోహర్ పై ఈసీ వేటు వేసింది. ఎండీ మనోహర్ ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇదే సమయంలో ఈ ఘటన జరగడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని సిపిఐ నారాయణ పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగానే అగ్ని ప్రమాదం చేసినట్టుగా అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని కీలకమైన ఫైల్స్ దగ్ధమయ్యాయని, ప్రభుత్వం మారుతుందనే కారణం వల్లనే ఈ ప్రమాదాన్ని సృష్టించారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి భాగోతం బట్టబయలు కాకుండా కుట్ర చేస్తున్నారని, ప్రమాదంలో పర్యాటక శాఖ ఎండీ మనోహర్ ప్రమేయంపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే అగ్ని ప్రమాద ఘటనపై హై లెవెల్ ఎంక్వైరీ వేయించి వాస్తవాలు వెలికి తీయాలన్నారు నారాయణ. హిమాయత్ నగర్లో టూరిజం కార్పొరేట్ ఆఫీసు ఉంది. చాలా పకడ్బందీగా ఉంది. రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి బాగా యాక్సిడెంట్ అయ్యింది. అది ఎంతవరకు అయింది? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వచ్చి తగలబెట్టింది. అగ్రిమెంట్లు, ఫైల్స్, లావాదేవీలు మొత్తం ఫైల్స్ అక్కడే ఉంటాయి. అనేక రకాలుగా దీనిలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి. దీనికి ఉన్నటువంటి ఎండీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూసీసీని అమలు చేయాలని దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. కొత్త చట్టాలు చేయడం, వాటిని అమలు చేయడం వంటి విషయాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని పిటిషన్ల తిరస్కరణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. యూసీసీ అమలు విషయంలో ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఉటంకించింది. యూసీసీ అమలు చేయాలన్న పిటిషన్లను అప్పట్లో సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. చట్టం చేయాలని పార్లమెంట్ను ఆదేశించేందుకు మాండమస్ రిట్ను జారీ చేయలేమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. బెంగళూరులో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు వైట్ఫీల్డ్, కోరమంగళ, బసవేష్ నగర్, యలహంక, సదాశివనగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. 13 పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్ గా అధికారులు గుర్తించారు. ఫేక్ మెయిల్ పంపించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జార్ఖండ్లోని హజారీబాగ్ లో బీఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందులో పాల్గొన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన బీఎస్ఎఫ్ జవాన్లకు అమిత్ షా నివాళులర్పించారు. బీఎస్ఎఫ్ శౌర్యం, పరాక్రమంతో మన దేశ సరిహద్దులను అభేద్యంగా ఉంచినందుకు దేశం గర్విస్తోందన్నారు. దేశ భద్రతతో పాటు విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో కూడా బీఎస్ఎఫ్ ఎంతో పనిచేసిందన్నారు. బీఎస్ఎఫ్ అమరవీరులకు వందనం, మీ త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. लाखों सीमा प्रहरियों ने अपने जीवन का सुवर्ण काल -45 डिग्री टेम्परेचर से लेकर 45 डिग्री टेम्परेचर के रेगिस्तान के अंदर, कहीं हरामी नाला के दलदलों में, तो कहीं बंगाल की ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఎల్లుండి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. వరుసగా 4వ రోజు సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6% వృద్ధిని నమోదు చేయడం మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. సెన్సెక్స్ 492 పాయింట్లు లాభపడి 67,481 పాయింట్ల వద్ద స్థిరపడగా నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 20,267 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీలో ఐటీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడగా M&M, విప్రో, మారుతి, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టైటన్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.